తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో అనూహ్యంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి ప్రజలు ఊహించని షాక్ ఇవ్వడంతో అధినేత జగన్ అయోమయంలో పడిపోయారు. ఇక పార్టీ నేతలు కూడా ఒకంత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. కొందరు ఎంపీలు రాజీనామా చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి కూడా వైసీపీకి షాక్ ఇచ్చాడు. ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవితో పాటు రాజకీయాల నుంచి తప్పుకున్నారు విజయసాయిరెడ్డి. అయితే ఆయన మరోసారి హాట్ టాపిక్ గా మారారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పేయడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తన క్యారెక్టర్ పై వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ కు విజయసాయిరెడ్డి ఇచ్చిన రిప్లై సంచలనంగా మారింది. వైసీపీ అధినేత జగన్ కు ఎప్పుడు విజయసాయిరెడ్డి అనుకూలంగానే ఉండేవారు. షర్మిల జగన్ మధ్య ఆస్తుల గొడవ గత కొన్నాళ్ళుగా కొనసాగుతుంది. ఇక వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో జగన్ కు మద్దతుగానే మాట్లాడారు విజయసాయిరెడ్డి. షర్మిలపై విమర్శలు చేశారు. దీనిపై షర్మిలతో పాటు విజయమ్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పరంగానే కాదు, కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా జగన్ రెడ్డి పక్కనే ఉన్న విజయసాయిరెడ్డి పదవికి పార్టీకి రాజీనామా చేయడంతో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసిన పార్టీ నేతలు, పార్టీలో పెద్దలుగా ఉన్నవారు కూడా రాజీనామాలు చేస్తుండటంతో అయోమయంలో పడినట్లు కనిపిస్తోంది. కాగా తాజాగా జగన్ కు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం మరో సంచలనంగా కనిపిస్తోంది. వైసీపీ నేత లక్ష్మణ్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లక్ష్మణ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. మరొక చెప్పండి. లక్ష్మణ్, చెప్పండి. వైసీపీ పార్టీలోంచి విజయసాయిరెడ్డి వైదొలిగిన తర్వాత జగన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి కదా, దానికి విజయసాయిరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు కదా. ఇప్పుడు దానిపైన పార్టీలో పరిస్థితి ఎలా ఉంది? స్పందన ఎలా వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్టీ మీటింగ్లో మరి ఎవరెవరైతే వైఎస్ఆర్ పార్టీని విడి వెళ్ళినటువంటి రాజ్యసభ ఎంపీలు ఏమనియండి, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మినిస్ట్రీ వెళ్ళినటువంటి తరుణంలో రాజకీయ నాయకులు అనే వాళ్ళకి క్రెడిబిలిటీ ఉండాలి, వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి, వెన్ను చూపుని ధైర్యం ఉండాలి, పోరాటం చేసే తత్వం ఉండాలి. కానీ ప్రలోభాలకో లేదా ఇంకో దానికో భయపడి రాజకీయాలు మనం చేయలేము. ఖచ్చితంగా అటువంటి ప్రలోభాలకు లొంగకూడదు. మనం ఎప్పుడు కూడా భయపడే రాజకీయాలు మనం ఎప్పుడు చేయలేం. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. ఈ ఓటం అనేది శాశ్వతం కాదు.
రేపు 2029లో రాబోయే ప్రభుత్వం మనదే. ఖచ్చితంగా మనం ఏదైతే మరి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కూటమి పరిపాలన ఏదైతే ఉందో ఈ విధ్వంసాన్ని మనం తిప్పుకొట్టే ప్రయత్నం ఖచ్చితంగా మనం చేస్తాం. కాబట్టి రాజకీయ ఎవరైతే మరి ఇప్పుడున్నటువంటి పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారండి. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా మరి ఆయన యొక్క కేసుల విషయంలో అవనియండి, అలాగే వాళ్ళకి మరి స్టార్టెడ్ అకౌంటెంట్గా కూడా మరి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. మరి విజయసాయి రెడ్డి గారు హఠాత్తుగా మరి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు విజయసాయి రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారు, విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు, విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయవలసిన కారణం ఏంటంటే మరి ఆ కాకినాడ పోర్టు ఏదైతే కాకినాడ పోర్టులో కొంత భాగం 50%, 52% ఏదైతే ఉందో అది విజయసాయి రెడ్డి గారు అల్లుడు అరవిందో సంస్థకి సంబంధించి వాళ్ళు ఆ యొక్క హక్కులు తీసుకున్నారు. అది మరి కేవీఆర్కి వాళ్ళకి జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ గొడవలో పవన్ కళ్యాణ్ గారు మన ఏదైతే కాకినాడ వెళ్ళి అక్కడ పీడిఎస్ బియ్యం పట్టుకుని సీజ్ ద సిప్ అని ఆయన వెళ్ళి అక్కడ ఆయన లబ్ధి పొందడానికి, ఆయన సెటిల్మెంట్ చేసుకోవడానికి, ఆయన కూడా పోర్టు యొక్క అథారిటీని ఆయన చేతిలో ఉంచుకోవాలి, పోర్టులో కనీసం 20-30% వాటైనా నా చేతిలోకి రావాలని పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి ఎత్తుగడ. దానికి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ పార్టీ సపోర్ట్గా నిలబడి వాళ్ళు వేసినటువంటి ఈ డ్రామాలో మరి విజయసాయి రెడ్డి గారికి వస్తున్నటువంటి ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో మరి అల్లుడి దగ్గర నుంచి వచ్చిన ఒత్తిళ్ళ, కూతురి నుంచి వచ్చిన ఒత్తిళ్ళ, లేదు బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒత్తిళ్ళు అనేది ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలిసిద్దండి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు దేనికోసం ఆయన రాజీనామా చేశారు, కేవలం పోర్టు కోసమే చేశారా, లేదు విజయసాయి రెడ్డి గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మరి ఎవరైతే బట్టబయలు చేసి మాట్లాడి మరి లేనిది ఉన్నట్టుగా చూపించారా, ఉన్నది లేనట్టుగా చూపించారా, మరి ఏదైతే ఎల్లో మీడియా మనం చెప్తున్నటువంటి TV5 కానీ ABN కానీ అలాగే మహాన్యూస్ ఛానల్లో మహావంశీ అయితే చాలా దారుణంగా ఆ రోజున మాట్లాడిన విషయాలు మనం చూసాం. ఆ తరుణంలో మరి విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, పత్రికలు అనేవి విలువలు విశ్వసనీయత కలిగి ఒక జర్నలిస్ట్ ఆ రకంగా ఉండాలి, ఇదేనా జర్నలిజం అంటే, ఇదేనా మీ యొక్క జర్నలిస్ట్ యొక్క పాత్ర, ఈ విధంగానా, ఎందుకు ఈ యొక్క ఫేక్ న్యూస్ మీరు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి ఆ రోజున మీడియా ఏదైతే కొంత ఎల్లో మీడియా అంటే కూటమికి సపోర్ట్ చేసినటువంటి మీడియాని ఆ రోజున గట్టిగా మాట్లాడడం జరిగింది. సో ఆ రకంగా ఆ రోజున మరి విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను ఖచ్చితంగా ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేస్తాను, ఒక పేపరు, ఒక ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియాను కూడా పెట్టి అసలు జర్నలిజం అంటే ఏంటి, ఏ రకంగా ఈ ఫోర్త్ ఎస్టేట్ని ప్రజల మధ్య ప్రభుత్వాల మధ్య వారధల్లాగా తీసుకెళ్లాలని ఉద్దేశం ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఒకవేళ పార్టీకి రాజీనామా చేసి ఆయన టోటల్గా రాజకీయాలకి దూరంగా ఉండి నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన ఈ తరుణంలో ఆయన మీడియా పెట్టి ఆయన యొక్క సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన ఏమైనా సరే ఈ సమాజానికి ఉపయోగపడే మీడియాను నడిపి ఏదైనా ఇదిగో మీడియా అంటే ఇలా ఉండాలి, జర్నలిజం అంటే ఇలా ఉండాలని చూపించే కోణం ఒకటి ఉందా, లేదు విజయసాయి రెడ్డి గారిని వినియోగించుకొని విజయసాయి రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా ఇబ్బంది పెట్టే కోణం జరుగుతుందా అనేది మరి చూడాలి. ఎందుకంటే కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందంటే అనేది ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్గా ఆ విజయసాయి రెడ్డి గారి నుంచి మనకు వచ్చినటువంటి ఇన్పుట్స్ ప్రకారంగా మనం మాట్లాడొచ్చండి. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికి ఈయన ప్రతి ట్వీట్ చేశారు. ఈ రోజున ఎక్స్రే ఏమని పెట్టారు, నాకు విలువలు విశ్వనీయత ఉంది, వ్యక్తిగతంగా నాకు ఆ యొక్క భావజాలం ఉంది కాబట్టే, నాకు వ్యక్తిగత జీవితం గురించి తెలుసు కాబట్టే నేను కొన్నిట్లకి నేను దానికి బద్ధుడుగా ఉన్నానని చెప్పి ఏదో ట్వీట్ అనేది పెట్టడం జరిగింది. ఆయన నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటం పెడదాము, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా సరే ఆ పొలిటికల్గా
ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మరి బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీలు విజయసాయి రెడ్డి గారిని మరి పెట్టుకొని చేయాలన్న ఆలోచన విధానం ఉంటే ఖచ్చితంగా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే పార్టీ తరఫున మా అందరం కూడా కార్యకర్తలు, నాయకులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అలాగే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే లేనిపోయినటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కాంగ్రెస్ పార్టీతో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడితే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదిగితే రేపొద్దున్న టీడీపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదని వాళ్ళు భావించి జగన్మోహన్ రెడ్డి గారిని తొంగలైన తొక్కాలని ఆ రోజున ఆయన మీద లేనటువంటి 1,00,000 కోట్ల అభియోగాన్ని తీసుకొని ఆయన మీద ఒక ఛార్జ్ షీట్లు ఒక 15-16 ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. అవన్నీ కూడా ఇవి ఎక్కడ కూడా ఈ రోజుకి సుప్రీంకోర్టులో కానీ, ఈడీ, సిబిఐ దర్యాప్తులో కానీ ఎక్కడ కూడా నిలబడలేదు. సరే, ఎన్ని వేల కోట్లు అనేది సాక్షాత్తు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పిన మాటల్లోనే అది 500 చిల్లర మట్టుగానే తప్ప 1,00,000 కోట్ల వ్యవహారం కాదని చెప్పారు. ఇగో ఈడీ అటాచ్మెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారివి 45,000 కోట్లు అని చెప్పి ఆ రోజున మళ్ళీ ఈడీ నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని దాదాపుగా 1 సంవత్సరాన్నర జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి పార్టీని కూడా స్ట్రాంగ్ గా చేయకుండా ఎన్నో రకాలుగా ఆయన ఇబ్బంది పెడితే ఆ టైంలో మరి షర్మిలా గారు బాధ్యత తీసుకున్న పార్టీని నడిపించిన కోణం మనం చూసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే మరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ప్రజల యొక్క మన్ననలను పొంది ఆయన ఈ రాష్ట్ర సీఎంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏమన్నామంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయాలు నాకు ఎందుకులే, మా నాన్నగారు కాలం చెంది ఉన్నారు కదా, ఈ యొక్క పరిస్థితిలో ఇప్పుడు రాజకీయం చేయవలసిన అవసరం ఏముందని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఉంటే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సీఎం అయి ఉండేవారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మంచి పరిపాలన అందించగలిగారా? నవరత్నాలు అని చెప్పి ఈ రోజున విద్యా వ్యవస్థలు అవనియండి, ఈ రోజున చూస్తే ఒక కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యా రంగంలో 10 పోర్టుల నిర్మాణంలో కానీ 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం కానీ, ఒక 10 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం విషయంలో కానివ్వండి, అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన కిడ్నీ సమస్యకి 1,050 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ వాటర్ ప్యూరిఫైడ్ పెట్టడం కానీ, అక్కడ డయాలసిస్ సెంటర్లు పెట్టడం కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ విధానం బైజూస్ విధానం తీసుకొచ్చి ఐబీ సిలబస్లు, సిబిఎస్ఈ సిలబస్లు కానీ ఒక ఎప్పుడూ లేనటువంటి మరి పెను సంచలనం ఒక విద్యా సంస్కరణ నాడు నేడు కార్యక్రమం తీసుకొచ్చి బడులన్నిటి కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో మరి సుందరీకరణ చేసి మరి ఎవరైతే మరి ఆ రోజున ఆ స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేనటువంటి తల్లిదండ్రులందరూ కూడా అమ్మఒడి అనే ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం చుట్టిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క అకౌంట్ లో డబ్బులు పడి మరి వాళ్ళ పిల్లల చదివించుకున్నటువంటి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు రీసెంట్ గా జగన్ గారు రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం అంటూ చేసిన కామెంట్స్ పై విజయసాయి రెడ్డి గారు ఎలా స్పందిస్తున్నారు? ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నారు? దానిపై మీరు ఏమంటారు? విజయసాయి రెడ్డి గారు రియాక్ట్ అయిన విషయంలో అయితే ఆయన ఇండైరెక్ట్ గా కొన్ని మాటలు అన్నారు. ఆ మాటలు ఆయనకి తగవు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అన్నది విజయసాయి రెడ్డి గారికి తెలుసు. వాళ్ళ కుటుంబం మరి విజయసాయి రెడ్డి గారిని ఒక 4 దశాబ్దాలుగా విజయసాయి రెడ్డి గారి యొక్క అభివృద్ధుల్లో కానీ విజయసాయి రెడ్డి గారు ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం కేవలం మరి వైఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళే ఈ రోజున విజయసాయి రెడ్డి గారిని ఈ యొక్క స్థాయిలో నిలబెట్టింది. సో అంత సపోర్టబుల్ గా ఉన్నటువంటి ఫ్యామిలీ విజయసాయి రెడ్డి గారు నోరు జారని మాకు తెలుసు. ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ విలువలతో ఉండి రాజకీయాలు చేస్తారు, లేదా ఆయన పార్టీ మారిపోయి ఏ పార్టీలో జాయిన్ అయినా మాకు నో ప్రాబ్లం. కానీ రాబోయే కాలంలో కానీ అది కూటమి మాటలు నమ్మి లేదా బీజేపీ పార్టీ యొక్క మాటలు నమ్మి లేదంటే షర్మిలా గారి యొక్క మాటలతో కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలు నమ్మి వైఎస్ఆర్ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకున్నది లేదు. అది విజయసాయి రెడ్డి గారైనా అవని
సమ్ ఎక్స్వైజెడ్ ఎవరైనా పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి మాజీ ఎంపీలు అవనియండి, మినిస్టర్లు అవనియండి, ఉప ముఖ్యమంత్రులు అవనియండి, అలాగే రాజ్యసభ ఎంపీలు అవనియండి, ఎవరైనా సరే మా పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో కానీ లక్ష్మణ్ గారు విజయసాయి రెడ్డి నేను ఎవరి మాటలకి లొంగలేదు, ఏ పార్టీకి లొంగలేదు అని అన్నారు కదా, మరి ఎవరు లొంగారు? జగన్మోహన్ రెడ్డి గారు లొంగారా? జగన్మోహన్ రెడ్డి గారు లొంగలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. నేను మా తండ్రి చనిపోయినప్పుడు దాదాపుగా ఈ రాష్ట్రంలో 1000 మందికి పైనే 2000 అనుకుంటా 1000-2000 మంది పైన చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ నేను తోడున్నాను, నేను మీకు ఓదార్పుని ఇస్తానని చెప్పి ఆయన ఓదార్పు యాత్ర చేస్తానంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అడ్డుకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మరి మీరు వెళ్ళి ఓదార్పు యాత్ర చేయదని చెప్తేనే కదా ఆయన బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేసిన తర్వాత పార్టీ పెట్టారు. సో ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మరి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీతోనే కాదండి, అప్పుడు ఉన్న టీడీపీ పార్టీతో, అప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కానీ కాంగ్రెస్ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క శక్తితో ఆయన పోరాటం చేసి నిలబడి ఈ రోజున సీఎం అయ్యారు, మాజీ సీఎం అయ్యారు, రేపు మళ్ళీ రాబోయే కాలంలో సీఎం అవుతారు. 30 సంవత్సరాలు ఖచ్చితంగా నిరంతరంగా 30 సంవత్సరాలు ఆయన సీఎం ఉండి రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశానికి కావాల్సింది ఈ యొక్క దగుడుబాంచి ప్రభుత్వం నడుపుతున్నటువంటి. ఓకే లక్ష్మణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి ఆయన పక్కనే ఉండి ఆయన కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నారు. మరి ఇప్పుడు అంత మంచిగున్న టైంలో సడన్గా ఎందుకు జగన్ని వదిలేసి వెళ్ళిపోయారు? అలా వదిలేసి వెళ్ళిపోవడంపై పార్టీ నేతలు కానీ మీరు కానీ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారు? అసలు పూర్తిగా విజయసాయి రెడ్డి గారి యొక్క వ్యక్తిగతం, విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి పొలిటికల్ ఏవైతే ఆ యొక్క ఇబ్బందులు ఉన్నాయో రాజకీయ పరంగా ఒత్తిళ్ళకి లొంగిపోయారు. ఆయన ఫీట్ పెట్టినంత ఈజీ కాదు. విజయసాయి రెడ్డి గారు ఆయన ఒత్తిడికి నేను లొంగలేదని ఆయన చెప్పేంత మాత్రాన ఆయన ఒత్తిడికి లొంగారా లేదా ఒత్తిడికి మీరు లొంగిపోయారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అంతేకాదు తమ హయాంలో చేసిన పనులను వివరించారు, లెక్కలను కూడా చూపించారు. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి గురించి ప్రస్తావించారు. క్యారెక్టర్, విలువలు అంటూ కీలక కామెంట్స్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉండాలన్నారు. అలాంటప్పుడే అతన్ని నాయకుడిగా ఎదుటి వాళ్ళు చూస్తారని, కాలర్ ఎగరవేసుకుని తిరగడానికి కూడా వీలుంటుందని అన్నారు. అలాగే సాయిరెడ్డితో పాటు పార్టీ నుంచి వెళ్లిపోయిన 3 రాజ్యసభ సభ్యుల విషయంలో ఎవరికైనా ఇదే వర్తిస్తుంది అని చెప్పారు. ఒక ఎంపీని, ఎమ్మెల్యేను చూస్తే వీళ్ళు నాయకులు, లీడర్లు అనే క్రెడిబిలిటీ రావాలని జగన్ పేర్కొన్నారు. వైసీపీ అధినేత
జగన్ కు ఎప్పుడు విజయసాయిరెడ్డి అనుకూలంగానే ఉండేవారు. షర్మిల జగన్ మధ్య ఆస్తుల గొడవ గత కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ఇక వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో జగన్ కు మద్దతుగానే మాట్లాడారు విజయసాయిరెడ్డి. షర్మిలపై విమర్శలు చేశారు. దీనిపై షర్మిలతో పాటు విజయమ్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పరంగానే కాదు, కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా జగన్ రెడ్డి పక్కనే ఉన్న విజయసాయిరెడ్డి పదవికి పార్టీకి రాజీనామా చేయడంతో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసిన పార్టీ నేతలు, పార్టీలో పెద్దలుగా ఉన్నవారు కూడా రాజీనామాలు చేస్తుండటంతో అయోమయంలో పడినట్లు కనిపిస్తోంది. కాగా తాజాగా జగన్ కు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం మరో సంచలనంగా కనిపిస్తోంది. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అంతేకాదు తమ హయాంలో చేసిన పనులను వివరించారు. లెక్కలను కూడా చూపించారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావించారు. క్యారెక్టర్, విలువలు అంటూ కీలక కామెంట్స్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉండాలన్నారు. అలాంటప్పుడే అతన్ని నాయకుడిగా ఎదుటి వాళ్ళు చూస్తారని, కాలర్ ఎగరవేసుకొని తిరగడానికి కూడా వీలుంటుందని అన్నారు. అలాగే సాయిరెడ్డితో పాటు పార్టీ నుంచి వెళ్లిపోయిన 3 రాజ్యసభ సభ్యుల విషయంలో ఎవరికైనా ఇదే వర్తిస్తుంది అని చెప్పారు. ఒక ఎంపీని, ఎమ్మెల్యేను చూస్తే వీళ్ళు నాయకులు, లీడర్లు అనే క్రెడిబిలిటీ రావాలని జగన్ పేర్కొన్నారు. ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.